హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హోమ్ రెసిపీస్. నేను పుష్ప. ఈరోజు పెసరపప్పు పొన్నగంటి కూర చేయబోతున్నాను. దీనికోసం పొన్నగంటి కూరని తీసుకోవాలి. నేనైతే మా గార్డెన్లోని ఫ్రెష్ పొన్నగంటి కూర కట్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది. దీన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు ఇలా కట్ చేసుకోవాలి. చాలా పొడవుగా ఉన్నాయి కదా. దీన్ని కడిగిన తర్వాత హాఫ్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని వేయించుకొని ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకొని వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా వేగిపోయింది. ఇప్పుడు ఇది వేగిపోయింది. మన పొన్నగంటి కూరని ఇలా హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలుపుకొని ఇంకొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది. ఇందులో టమాటా వేస్తున్నాను. ఒక టమాటా, పెద్ద టమాటా తీసుకున్నాను నేనైతే. పెసరపప్పుని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. అవి వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కూరకి సరిపడా కారం నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ఇందాక సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం కర్రీకి సరిపడా వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల త్వరగా ఉడికిపోయింది. దీన్ని మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉడికించుకోండి. మీరు వేసిన వాటర్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది మన కంటి చూపుకి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ ఉడికిపోయింది. పొన్నగంటి కూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.